తెలంగాణ వద్దే వద్దు, తెలంగాణ ఇచ్చేది ఉంటే హైదరాబాద్ ను యూటీని చేయాలని శ్రీకృష్ణ కమిటీ నివేదిక ఇచ్చిన ఏకైక వ్యక్తి దానం నాగేందర్ గారు. ఏడా ఖైరతాబాద్ ఎమ్మెల్యే. మరి అక్కడ ఖైరతాబాద్ లో కూడా పనిచేసిన ఉద్యమకారుడు ఉన్నాడు, మన్నయ్య గోవర్ధన్ రెడ్డి గారు కూడా ఉన్నారు. మరి ఏమైంది ఈ రోజు వరకు? ఇప్పటిదాకా కూడా దానం నాగేందర్ గారికి మొన్న ఎన్నికలలో కూడా ఎమ్మెల్యే టికెట్ ఇచ్చుకున్నారు. ఆడ బీఆర్ఎస్ పార్టీకి మంచి హవా ఉన్నది కాబట్టి బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. అధికారం పోయిన వెంటనే కాంగ్రెస్ వచ్చింది అనగానే ఫస్ట్ పోయిన పర్సన్ దానం నాగేందర్ గారు. ఆడ నమ్ముకొని ఉన్న కార్యకర్తలు ఏం కావాలి? ఉద్యమకారుడు మన్నయ్య గోవర్ధన్ రెడ్డి ప్రతి ఒక్కరికి తెలుసు హైదరాబాద్ లో. అక్కడ రావాల్సిన టికెట్ అది, ఆడ రావాల్సిన టికెట్ ని వీళ్ళు తీసుకుపోయి దానం నాగేందర్ గారికి ఇచ్చిండు. ఏమైంది? కాంగ్రెస్ పార్టీలోకి పోయిండు. కాంగ్రెస్ పార్టీలో పోయినాక బీఆర్ఎస్ నాయకులు అందరూ కూడా వీళ్ళందరినీ కూడా తీసేయాలి, మా పార్టీలో గెలిచి మీరు పక్క దాంట్లోకి పోయినని చెప్పి ఇక ఏం జరిగింది లాస్ట్ కంటే మళ్ళీ మేము అందరం బీఆర్ఎస్ లోనే ఉన్నామని చెప్పుకోవాల్సి వచ్చిన పరిస్థితి. ఇప్పుడు అటు లేరు ఇటు లేరు, వాళ్ళు ఎవరు కూడా నమ్మతలేరు ఆ నాయకులను. ఇట్లాంటి వాళ్ళు అందరిని తీసుకొచ్చి పార్టీలో పెట్టుకున్నారు మీరు.